హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఫేజ్ 13 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 10th క్లాస్ పూర్తయిన ప్రతి ఒక్క అభ్యర్థి, ఇంటర్మీడియట్ అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి, మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఎంతగానో వెయిట్ చేస్తున్న మంచి నోటిఫికేషన్ అనమాట ఇది. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. 2025కి సంబంధించి మనకు టోటల్గా 2423 వేకెన్సీస్తో మన ముందుకు ఈ యొక్క అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఈచ్ జాబ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అనేది వీడియోని లైక్ చేసి జెన్యున్గా వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్ వితౌట్ ఎనీ డిలే. సో గైస్, అఫీషియల్ నోటిఫికేషన్ మనకైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్లు అయితే ఉన్నాను, ssc.government.in అనే వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో కనుక మీరు ఈ లింక్లో క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా. సో నోటీస్ బోర్డ్కి సంబంధించి ఇక్కడ చూస్తే మీరు కెరియర్ సెక్షన్లో నోటీస్ బోర్డులో మనకు వచ్చేసి నోటీస్ ఫర్ ఫేజ్ 3 2025 సెలక్షన్ పోస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానిపైన క్లిక్ చేస్తే కనుక మనకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ నుంచి అయితే మనకు అఫీషియల్ రిలీజ్ అయింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఫేజ్ 13 2025 సెలక్షన్ పోస్ట్ అనమాట. వచ్చేసి మనకు డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 23 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 23 అనమాట. అలాగే పేమెంట్ వచ్చేసి 24 జూన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే 28 నుంచి 30 వరకు అయితే మీకు వెసులుబాటు అయితే కలిగిస్తున్నారు వాళ్ళు, ఏదైనా కరెక్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మనకు 24 జూలై నుంచి 4 ఆగస్ట్ మధ్యలో అయితే ఉంటుందని క్లియర్గా టెంటేటివ్ డేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, 1800309363 అనమాట. సో మన ఇండియాలోనే ఆఫ్టర్ యూపీఎస్సి ఇదొక చాలా వెయిటేజ్ ఉన్న ఎగ్జామినేషన్ అనమాట. ఎందుకంటే ఈ జాబ్లో ఈ ఎగ్జామ్ రాసి మనము సెలెక్ట్ అయితే కనుక మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ కింద పనిచేసే అవకాశం అయితే మనకు లభిస్తుంది. ఒక మంచి ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్లో అయితే ఉండడానికి ఆస్కారం ఉంది. అది గ్రాడ్యుయేషన్ చేసి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాస్తే సో మనకైతే జాబ్ ఆపర్చునిటీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా, క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ హ్యావ్ టు అప్లోడ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆన్ పోర్టల్ ఫర్ స్క్రూటినీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనమాట. సో ఎవరైతే మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారందరూ మీరు మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు పోస్ట్కి తగ్గించి పోస్ట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. అవన్నీ వీళ్ళైతే స్క్రూటినీ చేయడానికి వాళ్ళైతే స్క్రూటినీ చేస్తారు. సో ఒకవేళ స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో అది ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అవుతుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో అండ్ ద డీటెయిల్స్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ డాక్యుమెంట్ విల్ బి క్యారీడ్ అవుట్ బై ద డిపార్ట్మెంట్స్ కన్సర్న్డ్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ రిజల్ట్ ఎగ్జామినేషన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ప్యూర్లీ ప్రొవిజనల్ ఎట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ప్రొవిజనల్లే అనమాటనే, అది పర్మనెంట్ కాదు, ప్రొవిజనల్ అలాట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి చాలా రోజుల తర్వాత మనకు ఆల్మోస్ట్ 2423 అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కేవలం ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. మనకు ఏజ్ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ క్రైటీరియా కన్సిడరేషన్ వచ్చేసి 1/8/2025 యాజ్ ఆన్ 1/8/2025 వరకు అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈచ్ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ 1కి 18-25 ఇయర్స్. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి ఒక్క పోస్ట్కి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు SC/STకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 ఇయర్స్, పీడబ్ల్యూ SC/STకి 15 ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా కూడా వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఎంత ఎర్లీగా సబ్మిట్ చేస్తే అంత మంచిదని క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే చాలా హెవీ లోడ్ ఉంటుంది. మీరు హెవీ లోడ్ ఉన్నప్పుడు సబ్మిట్ చేయదు, తొందరగా సబ్మిట్ చేయడం చెప్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా చూసుకుంటే కేవలం 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు. అలాగే SC/ST అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ ఎగ్జామ్టెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ. సో ఫీజు అయితే మీరు ఎటువంటి ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళే కట్టాలా. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో ఇక్కడ కర్నూలు
అలాగే నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, అలాగే మనకు హైదరాబాద్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఈ ఈ ఈ ఈ సిటీస్‌లో మీరైతే ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవచ్చు. సో, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే గనక మనకు దేర్ విల్ బి 3 సెపరేట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ అన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. ఫర్ ద పోస్ట్ విత్ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ మెట్రికులేషన్ లెవెల్, హైయర్ సెకండరీ 10+2 లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ లెవెల్స్ అన్నమాట. సో, 3 ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. 3 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెపరేట్‌గా ఉంటాయి. 10థ్ క్లాస్ వాళ్ళకి సెపరేట్‌గా, ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన వాళ్ళకి సెపరేట్‌గా, అలాగే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకునే జాబ్స్‌కి సెపరేట్‌గా అన్నమాట. సో, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నేమ్ ఆఫ్ సబ్జెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 25 క్వెషన్స్ ఉంటాయి. మాక్సిమం 50 మార్క్స్ అన్నమాట. ఈచ్ క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్‌కి వెయిటేజ్ అన్నమాట. సో, జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్, ఈచ్ క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్ 50 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనకు 25 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 25 క్వెషన్స్, 50 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. సో, టోటల్ 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 80 మినిట్స్ అయితే మనకు స్క్రైబ్ ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఈ 4 సెక్షన్స్ ఏబీసీడీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క 10థ్ క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు ఎవరైతే 10థ్ క్లాస్ బేస్డ్ జాబ్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఇవే ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇవే ఉంటాయి. డిగ్రీ వాళ్ళకి ఇవే ఉంటాయి. బట్ వాళ్ళకి ఎగ్జామినేషన్ వచ్చేసి టఫ్నెస్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ తక్కువ ఉండడం జరుగుతుంది. 10థ్ క్లాస్‌లో కొంచెం బేసిక్ ఉండడం జరుగుతుంది. సో, అలాగే చూసుకుంటే మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే 0.5 మార్క్స్ అయితే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ విల్ బి నార్మలైజ్డ్ యూజింగ్ ద ప్రొసీజర్ బై ద ఇది మల్టిపుల్ షిఫ్ట్‌లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో, కంప్యూటర్ బేస్డ్ కండక్ట్ చేసిన తర్వాత నార్మలైజేషన్ మెథడ్ యూజ్ చేసి మార్క్స్ అయితే డిరైవ్ చేయడం జరుగుతుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు క్వాలిఫై అయిన తర్వాత ఏదైనా స్కిల్ టెస్ట్ ఉంటే గనుక స్కిల్ టెస్ట్ కూడా మీరు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. పర్టిక్యులర్ పోస్ట్‌కి అప్లై చేసిన దాన్ని బట్టి ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విల్ బి కండక్టెడ్ విచ్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ స్పెసిఫై చేసి ఇది పక్కా మెరిట్‌లో ఉంటుందంటే అప్పుడు అది మెరిట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. So, tentative key answers will be placed on Commission's website, computer-based examination. Candidates may go to the answer keys and submit representation, if any, within the time given by the Commission through online method only on payment of ₹100 per question అన్నమాట. సో, మీరు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రీవెన్స్ చేసుకోవచ్చు. బట్ ₹100 పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండికేటివ్ సిలబస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి. మెట్రికులేషన్ వాళ్ళకు జనరల్ ఇంటెలిజెన్స్‌లో మనకు ఇక్కడ చూడండి టెస్ట్ పేపర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ క్వెషన్ ఆఫ్ నాన్ వర్బల్ టైప్ అన్నమాట క్లియర్‌గా మెన్షన్ చేశారు. జనరల్ అవేర్‌నెస్‌కి కూడా క్లియర్‌గా ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో, నేను ఇందాక చెప్పాను కదా మెట్రికులేషన్ వాళ్ళకి సెపరేట్ సిలబస్ ఉంటుంది. అలాగే ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా సెపరేట్ సిలబస్ ఉంటుంది. కొంచెం టఫ్నెస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దానికి ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ లెవెల్ అబోవ్‌కి కూడా కొంచెం ఇంకా టఫ్నెస్ పెరిగి ఎక్కువ టఫ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో, అది ఒకసారి చూసుకోండి మీరు. ఓకే. సో, గైస్ ఇంకొకటేంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ బిలో ఇచ్చిన కట్ ఆఫ్స్ కంటే మార్క్స్ కింద మీకు బిలో వస్తే గనక మీరు ఎలిజిబుల్ అయితే కాదనమాట. ఇక్కడ చూసుకోండి. సో, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 30%, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ 25%, అదర్ కేటగిరీస్ 20% కన్నా ఈ కట్ ఆఫ్ కంటే బిలో వస్తే మాత్రం మీరు మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరగదు. సో, మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే గనక 1:30 రేషియోలో అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే ఇన్ ద రేషియో 1:35 అప్ టు 5 వేకెన్సీస్ ఫర్ ఎనీ కేటగిరీ పోస్టులు పిలవడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సబ్జెక్ట్ టు మినిమమ్ 150 అనమాట క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ విల్ బి క్యారీడ్ బై ద యూజర్ డిపార్ట్మెంట్ టు విచ్ పోస్ట్ బిలాంగింగ్ కన్సల్టేషన్ విత్ ద కన్సర్న్ రీజనల్ ఆఫీస్ అనమాట. ఓకే. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనం వేకెన్సీస్‌లోకెళ్ళిపోతే గనక టోటల్ వేకెన్సీస్ మనకు చూసుకున్నట్టయితే టోటల్‌గా మనకు 2423 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇందుట్లో మన క్యాస్ట్ వైస్ బైఫర్కేషన్ 314 అలాగే 148, 561, 1169 అలాగే 231. సో, టోటల్‌గా క్యాస్ట్ వైస్ బైఫర్కేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 10థ్ క్లాస్ బేసిస్ పైన, అలాగే ఇంటర్మీడియేట్ బేసిస్ పైన, అలాగే గ్రాడ్యుయేషన్ బేసిస్ పైన ప్రతి ఒక్క దాని మీద అయితే మనకు ఈ వేకెన్సీస్ ఉన్నాయి. సో, 2423 వేకెన్సీస్‌లో మనకు ఇంటర్మీడియేట్ అలాగే 10థ్ క్లాస్ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు చూసుకుందాం మనకు స్టార్టింగ్‌లో వచ్చేసి మనకు 10థ్ క్లాస్‌తో మెట్రికులేషన్‌తో మనకి అనెక్షర్ ఇక్కడ క్లియర్‌గా అనెక్షర్ 3లో మెన్షన్ చేయడం జరిగింది. క్యాంటీన్ అటెండెంట్ వచ్చేసి మనకు ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ అలాగే జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. 80-25 లెవెల్ 1 అనమాట. మెట్రికులేషన్ 10థ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ లెవెల్ 1 పేనే ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి లెవెల్ 4 పే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు హైయర్ సెకండరీ 10+2 ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. కొన్ని పొజిషన్స్‌కి వచ్చేసి
వచ్చేసి లెవెల్ 6 పే కూడా ఉండడం జరుగుతుంది. సో, ఏదైతే మనకి ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్‌కి లెవెల్ 7 పే అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి. అలాగే ఇంకొకటేంటంటే ఇక్కడ చూసండి లెవెల్ 1 మెట్రిక్యులేషన్ అనమాట. సో, మీరొచ్చేసి మినిస్ట్రీస్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఉన్నారు గదా! ప్రతి ఒక్క మినిస్ట్రీలో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని, ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని, డిగ్రీ పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ అనమాట. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది మనకు. ఫస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ టోటల్ అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్సీ, ఎస్టీకి అలాగే ఓబీసీకి, అన్‌రిజర్వ్డ్‌కి ఎన్నున్నాయో చూసుకుందాం మనము. సో, ఇక్కడొచ్చేసి మనకు చూసుకుంటే ఎస్సీకొచ్చేసి 314 వేకెన్సీస్, అలాగే ఎస్టీకి 148, అలాగే మనకొచ్చేసి ఈడబ్ల్యూఎస్ 561, ఓబీసీ అలాగే అన్‌రిజర్వ్డ్ ఇక క్లియర్‌గా టోటల్‌గా వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, కుక్ కూడా ఉన్నాయి, అసిస్టెంట్ స్టోర్ కీపర్ ఉండడం జరిగింది, ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ విలేజ్ ఇండస్ట్రీస్ కూడా ఉండడం జరిగింది. సో, ఈ సంబంధించిన మీరు జాబ్స్ ఒకసారి చూసుకోండి. ఏది అప్లై చేయాలో మీరు ప్రిఫరెన్స్ కూడా ఇచ్చి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ఎవరికైనా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. దాని గురించి కొంచెం వీడియో చేస్తాను. ఓకే. సో, వీడియో అందరికి నచ్చిందనుకో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి అప్డేట్స్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.